Hi friends, welcome back to my channel. Today's recipe pav bhaji. Cooker lo bangaldumpalu, capsicum, carrots add చేసుకోవాలి. 2 carrots వేసుకున్నాం మేము. పచ్చిమిరపకాయలు, టమాటో ఒకటి, బాగా ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్లోని నెయ్యి వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం పావ్ బజ్జీ బ్రెడ్లు ఇదే విధంగా కట్ చేసుకొని ప్యాన్ మీద పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందో. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. ఫ్రై అయ్యాయి కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. అందులో కట్ చేసుకున్న పావ్ భాజీ బ్రెడ్లు పెట్టుకోవాలి. అదేవిధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం.
అందులో వేరే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. క్యాబేజ్, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ప్యాన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ ఫ్లేమ్లో వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లోవి తీసుకొని తొక్కలు తీసి పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ బాగా కలిసాయి కదా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మా తమ్ముడు నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు పావు బజ్జీ చేస్తానని తమ్ముడు ఎదురు చూస్తున్నాడు, అందుకోసం నాకు హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందో. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం
క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. చూసారు కదా, రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో. నాకు మాత్రం పావ్ బజ్జీ అంటే చాలా ఇష్టం. మా తమ్ముడు నేను తింటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇష్టంగా తింటున్నాడో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా మా తమ్ముడు ఎలా తింటున్నాడో. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అనుకొని తినేస్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.